హలో గాయ్స్, నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు వినయ్ గేమ్ ఎడిట్స్. అయితే మనం 1 బ్లాక్ ఆడబోతున్నాం అగైన్. అంటే మీకు చెప్పాలి, ఆఫ్లైన్ కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసేసిన. దాంట్లో డైమండ్స్ వచ్చినాయి. అంటే మనం డీప్ కేస్ టోటలీ కంప్లీట్ చేసేసినాం. డీప్ కేస్ కంప్లీట్ చేసి ఇప్పుడు స్నోయిలో ఉన్నాం యాక్చువల్గా. అంటే ఆఫ్లైన్ కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసేసిన బై ద వే, ఏమనుకోకండి. అంటే అట్లనే బై ద వే మనకి ఈరోజు అయితే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. అంటే నేనైతే మొత్తం రీమోడలింగ్ వేద్దాం అనుకున్నా, రెనోవేషన్. అంటే నాకు ఎందుకో నచ్చలేదు. ఇది ముందల ఉంది కదా ఫామ్ మనది, ఆ ఫామ్ నాకు నచ్చలేదు. అందుకని మళ్ళీ ఒకసారి తీసేసి కొత్తగా కడతా. కాకపోతే మంచిగా ఇంకా పెద్దగా కడతా, ఎందుకంటే చాలా చిన్నగా అయిపోతుంది. దట్స్ వై వీఆర్ రీమోడలింగ్. సో వితౌట్ ఎనీ లేట్ మీకు కొన్ని అయితే చూపిస్తాను ఏమేమి వచ్చిందో. అంటే మనకి ఆఫ్లైన్లో, మనం ఆఫ్లైన్లో చూసుకుంటే మనకైతే జస్ట్ అయితే ఫస్ట్ అయితే తీసేస్తే ఇక్కడికి అలా మీకు చూపిస్తున్నాను. ఇంకోటి చూసుకొని అయితే వచ్చినాయి. ఇంకా డైమండ్స్ ఇందులో చూడగా 9 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి ఇంకోటి ఇక్కడైతే గోగల్షన్ జనరేటర్ కూడా చేసిన. అట్లా అబ్సలాటర్లు అయితే వచ్చినాయి మనకి ఇంకో వాటర్ బకెట్ వచ్చిండే ఆఫ్లైన్. అందుకని ఇవైతే చేసిన. వాటర్ బకెట్, లావా బకెట్స్ కూడా వచ్చిండే, అందుకని ఇవంతా చేసిన. అలా ఇంకొక కాంగ్రెస్ జనరేటర్ కూడా చేసిన. ఇక్కడ దీన్ని తీసేస్తా, కాకపోతే టెంపరీగా చేసిన. మనకి ఆఫ్లైన్ లావా కూడా వచ్చిండే, లావా ఇంకా చాలా బకెట్స్ కూడా వచ్చిండే. లావా ఇంకా వాటర్ అయితే వచ్చిండే, దాంతో అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అయితే చేసిన. అలాగే నేను నార్మల్ ఆఫ్లైన్ ఉన్నప్పుడు, అంటే ఏఎఫ్కే మైండ్ చేసినప్పుడు అదే గ్రాస్ బ్లాక్తో వదిలేసిన. దాంతో అనేది ఒక 3 షీప్స్ పోనాయండి యాక్చువల్గా. నేను ఒకటి కింద పడిపోయింది. ఆ 2 షీప్స్ అయితే పైకి తీసుకొని బీట్ చేసి అయితే ఊళ్ళో అయితే తీసుకొచ్చిన. అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుండొచ్చు, అందుకని ఆఫ్లైన్ అంటే గ్రాస్ బ్లాక్ నార్మల్గా వదిలేస్తే అవి స్పాన్ అయినాయి, లేకపోతే మన షీప్స్ దొరకపోతున్నాయి పైకి. ఇదైతే మొత్తం ఉందా గైస్, ఇది మొత్తం అయితే తీసేస్తాను నేను ఇప్పుడైతే ప్రెజెంట్. మీకైతే షీప్ చూడొచ్చు. అంగండి, ఒకటి బ్రౌన్, అంటే 2 బ్రౌన్స్, ఒకటి ఉంది ఎందుకంటే బ్లీడ్ చేసిన. అలా రెడ్ కూడా ఉంది. ఇవన్నీ అయితే మళ్ళీ వేరే తర్వాత షిఫ్ట్ చేయాలి. అంటే ఫస్ట్ వుడ్ ఫామ్ కడతా, ఆ తర్వాత ఇవన్నిటిని అక్కడ షిఫ్ట్ చేసి ఆ తర్వాత ఒకటి వీటికి కడతా. ఇప్పుడైతే ఇది కొంచెం మనకు గ్రాస్ బ్లాక్ దొరికితే చాలు గైస్, ఎందుకంటే మళ్ళీ ఆడ పెట్టచ్చు అని. Where is that grass block? లేనట్టుంది గైస్, నేను మీకు చూపిస్తుండే. కాకపోతే ఆ గ్రాస్ బ్లాక్ వచ్చినట్టు అనిపించింది నాకు, కాకపోతే అది మాస్ బ్లాక్ అనుకుంటా. ఇంకా డౌటే నాకు. కానీ ఎక్కడ ఉండాలి గైస్, మాస్ బ్లాకే ఉంది. యాక్చువల్ ఆ మాస్ బ్లాక్ అనుకుంటా, నాకు తెలిసి నాకు గ్రాస్ బ్లాక్ అనుకున్నా తొందరలో. అండ్ మీకు కనిపిస్తుండదు సార్, రెండు అయితే హనీ అవుతుండే, అంటే హనీ బీస్ అది ఉంటాయి కదా, ఏదో ఒకటి అది ఉంటుంది. అవి అయితే వచ్చిండే, అంటే టీస్ వస్తాయి కదా. ఇప్పుడైతే ఈ ప్లేస్ కూడా తీసేస్తుంది మొత్తం టోటల్గా. దానికంటే ముందు మీకు చూపించాలి, ఎందుకంటే ఒక మోడ్ ప్యాక్ అయితే ఇన్స్టాలేషన్ ఉంది దీంట్లో. ఆ మోడ్ ప్యాక్ అనేది ఏం చేస్తుంటే ట్రీస్ని మనం ఫాస్ట్గా కట్ చేయొచ్చు, మనకంటే హెల్ప్ఫుల్ అయితే మోడ్ ప్యాక్ అయితే పెట్టిన దీంట్లో. అలాగే మీకు ఇక్కడ ఉన్న ఈ నుంచి అయితే మనది అంటే అక్కడ పెడతా నేను. అంటే మొత్తం తీసేసి అంగండి ఆడున్నా, ఆడ నుంచి అయితే ఇలా కడతా మొత్తం, అంటే ట్రీస్ది అడగట్టి. నెక్స్ట్ ఇంకేమో అనుకున్నా గైస్ ఉన్నా. అలాగే ఇవి అన్ని యానిమల్స్ అన్నిటిని అక్కడ షిఫ్ట్ చేసి ఆ తర్వాత వీటి కోసం కడతా, ఎందుకంటే అప్పటిదాకా ఏదో కొత్త ఉంచాలి కదా. అంతకన్నా ముందు వీటికి వాటర్ తీసుకొని వస్తుంది రాదు. వర్షన్ వితౌట్ అండ్ లేట్ మీకు చూపిస్తాయి. ఇప్పుడైతే డైరెక్ట్ కలుసుకుంటా కట్ టైప్. ఓకే బై ద వే ఇంకోండి మోడ్ ప్యాక్ తీపిస్తాను. అంటే నార్మల్గా మనం కట్ చేస్తేనేమో సింగిల్ కట్ అవుతుంది. అదే మనం షిఫ్ట్ హోల్డ్ చేసి ఆ తర్వాత కట్ చేస్తే ట్రీ మొత్తం ఒకటేసారి కట్ అవుతుంది. అంటే మనకి ఇది యూస్ఫుల్ అవుతుందని నేనైతే మోడ్ ప్యాక్ అయితే పెట్టినా. అంటే మనకు మళ్ళీ మొత్తం లేట్ అవుతుందని. అలా నేనేం అది ఫ్రీగా అయితే కాదు, ఎందుకంటే మన యాడ్స్ డ్యూరేబిలిటీ కూడా పోతుంది జల్దీగా. అంటే ఈ వుడ్ మొత్తం కట్ చేయడానికి ఎంత అయితే అంత పోతుంది. మళ్ళీ మీరు అంటే సింగిల్ వుడ్తో అట్లా అని అనుకోవచ్చు. ఇప్పుడైతే వుడ్ మొత్తం కలర్ తీసేసి మొత్తం అయితే స్టార్ట్ చేస్తాం. అంటే
ఇది మొత్తం తీసేస్తాం, ఇంకా అప్పుడు కలుసుకుంటాం మిమ్మల్ని. ఓకే గైస్, ఇప్పుడైతే మన స్నో బ్యామ్లోకి వచ్చినాం కదా. మనకు కొత్త పిక్స్ అయితే వచ్చినాయి. అంటే మీకు తెలుసు కదా 1.22 అప్డేట్ పిక్స్. ఆ పిక్స్ అయితే వచ్చినాయి. మన దగ్గర కొన్ని క్యారెట్స్ ఉన్నాయి. ఇవి పైకి అయితే తీసుకెళ్దాం. జాగ్రత్త ఉంచుకోవాలి వీటిని. ఇంతగానో మంచిది మళ్ళీ ఎందుకు. ఈ పిక్స్ని అయితే మనం పైకి అయితే తీసుకోదాం. ఓకే రండి అమ్మా, రండి. రావాలమ్మా, రావాలి రావాలమ్మా. రండి రండి. అది వీలు వచ్చింది కదా మళ్ళీ. పక్కజన్ వాళ్ళ నానియన్ రండి ప్లీజ్. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళినాకో చూడండి మీకుంటుంది. రండి అమ్మా జల్దీ. ఒకళ్ళు రండి ఫస్ట్. అదే ఒకళ్ళు వెనకాలకొని రా 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 రా. అరే ఒక్కరే మీకు బయట ఎప్పుడో మర్చిపోయినా వస్తుంది ఈరోజు. బయట మీకు ఎప్పుడో మర్చిపోయినా మనకైతే కొత్తది 1.22 అప్డేట్ అదే చికెన్ కూడా వచ్చింది. అంటే చూపిస్తున్నా ఆ కోడి మీకు చూసి కొంచెం చిన్నగా అదైతే వచ్చింది. మీకు చూడ మర్చిపోయినా. కాకపోతే కొంచెం మైనింగ్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని డిసీజెస్ వస్తాయని. ఓకే మీకు కట్టేటప్పుడు కలుసుకుంటా ఇప్పుడైతే. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఈ నుంచి అయితే కట్టమ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అంటే ఈ నుంచి కొంచెం ఇట్లా పెట్టి ఈ నుంచి ఒక 6 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేస్తాం. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే లాస్ట్ ఒక్కటి బ్లాక్ పెట్టేసి ఇంకొంచెం చూడొచ్చు. ఇదైతే మన పైకి ఎక్కడానికి ఇంత హైట్ ఉంటుంది. అంటే 6 బ్లాక్స్ అయితే హైట్ అయినా ఇంత. ఇదైతే మన ఫైనల్ అంటే పైకి ఎక్కడానికి. ఇప్పుడైతే కొంచెం ముందుకైతే ఎక్స్టెండ్ చేస్తాం. వితౌట్ ఎనీ లేట్ చూస్తుండండి వీడు. ఓకే ఫైనలీ మనమైతే ఇప్పుడు డే 11 స్టార్ట్ చేసినాం. డే 18లో అయితే ఇది అయితే అయిపోయింది. ఏం చేస్తాం. అరే అది కొంచెం ఉండే ఆడంది కానీ. ఓకే ఇప్పుడైతే చూడొచ్చు. ఇంకోండి ఒక సెకండ్, నాకేదో తేడా కొడుతుంది. ఒక సెకండ్ కాకండి గైస్, నాకేదో తేడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ రెండునే 1 2 3 4 5 ఇక్కడ 1 2 3 4. ఓకే ఇంకోటి రావాలి. అందుకని అట్లయింది. కొట్టేసండి కొంచెం ఇది ఖర్చు పెట్టేసి అయిపోతుంది. మనకేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ అరే ఓకే ఇప్పుడైతే అయిపోయింది. అంటే అది కొంచెం మిస్టేక్ అయిపోయిందా చూడదు. ఇంత పెద్దదైతే మనం కట్టినాం. చూడొచ్చు ఇదంతా అయితే. ఓకే గైస్, ఇప్పుడైతే వాల్స్ పెట్టుకొని అయితే మిమ్మల్ని కలుస్తా. అంటే వాల్స్ కూడా ఉంది. ఆ వాల్స్ పెట్టినాక ఇంకా లోపల టీ అవన్నీ చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే వాల్స్ పెడదాం. ఇంకా ఓకే గైస్, ఇప్పుడైతే వాల్స్ కూడా పెట్టేసిన. చూడొచ్చు మొత్తం ఇక్కడైతే వాల్స్ పెట్టేసాం. ఒకసారి నాగన్ గ్యాస్ స్టక్ అయింది, అంటే ల్యాగ్ అవుతుంది, స్క్రీన్ పనిస్తలేదు. ఓకే ఇప్పుడైతే సెట్ అయింది. చూడొచ్చు ఇక్కడైతే మొత్తం వాల్స్ అయితే పెట్టేసాను నేను ప్రాపర్గా. ఇప్పుడు నెక్స్ట్ ట్రీస్ ఒకటి పెట్టేది ఉంది. ట్రీస్ పెడితే అయిపోతుంది, మనకంటే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడైతే మళ్ళీ షీప్ స్పాన్ అయితే, అంటే అక్కడ గ్రాస్ అట్లనే ఉంచినాయి కదా, షీప్ స్పాన్ అయినాయి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పైకి తీసుకోవాలి వీటిని. ట్రీస్ ప్లాన్ చేద్దామని వచ్చినాయి, ఇవి అయితే వచ్చినాయి. ఏం చేస్తాం, రండమ్మా షీప్స్ రావాలి, పైకి రావాలి. అదే వీళ్ళందరూ వస్తారు కదా మళ్ళీ. ఏం లేదు పోండి, మీరు అందరు పోండి, మీకు ఏమి ఇస్తున్నాను నేను. వాళ్ళు ఏదో వస్తున్నాను. అడ్డండమ్మా జల్దిరా జల్దిరా. ఎస్ అరే అయ్యా ఏంది నన్ను ఓనియానమ్మా బయటికి. మీరు మంచిగా వస్తుడు, నన్ను ఓనియరా బయటికి. గుంపులో గోవింత చేస్తున్నాను.
ఇప్పుడైతే ట్రీస్ అయితే ప్లాన్ చేయాలి. అది ప్లాన్ చేసి కలుసుకుంటాం మిమ్మల్ని డైరెక్ట్గా. అంటే హాఫ్ అయితే చేసిన, ఇంకా హాఫ్ ఉంది. అది పెట్టుకొని కలుస్తాం మిమ్మల్ని డైరెక్ట్గా. లెట్స్ గో. టీ ప్లాంటేషన్ అయిపోయి మీకు అన్ని లాస్ట్లో చూపిస్తా. అంటే అది అయిపోయింది అప్పుడు మొత్తం. మాప్స్ కూడా అటు అంటే షిఫ్ట్ చేసేసిన, ఇది మొత్తం తీసేసిన పైన. ఇట్స్ అయితే మనం గట్టం ఇచ్చాం, మన ఇల్లు అదంతా వస్తుంది బేస్ అంతా. కాబట్టి ఇట్స్ అయితే నేను గట్ట జస్ట్ ఎట్లైనా వదిలేస్తాను నార్మల్గా. మిగతా ప్లేస్లో అయితే మనం అయితే అంటే ఫస్ట్ అయితే ఫామ్ కట్టినాక నేనైతే మాప్స్కి యానిమల్ ఫామ్ కడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ వీట్ ఫామ్ అవి అయితే కడదాం అనుకుంటున్నాను. దానికి మన దగ్గర డర్ట్ ఎంత ఉందో చూసుకో ఒకసారి. డర్ట్ ఈయన ఉండాలిగా. డర్ట్ మీకు కనిపిస్తుంది గైస్ నాకు. అంటే ల్యాగ్ ఒకటి గైస్, మధ్యలో ల్యాగ్ అవుతుంది. ఓకే ఇప్పుడైతే డర్ట్ మనకు డర్ట్ అయితే కావాలి. డర్ట్ ఇంకా వుడ్ అయితే కావాలి. వుడ్ అయితే నేను జమ చేసి వస్తాను. ఇప్పుడు ఆడ ట్రీస్ ఉన్నాయి కదా, ట్రీస్తో అడ్జస్ట్ చేసి జమ వెళ్తాను. ఎందుకంటే మన దగ్గర అయితే అది ఉంది కదా ఈజీది, అంటే ట్రీ కటర్. అందుకని ఇదైతే ఒకసారి చేసేసి ఓకే గైస్. ఇప్పుడైతే మేము మళ్ళీ డైరెక్ట్ ఒకటి సర్కిల్ చేసి అయితే కలుసుకుంటాం. అంటే అది ఆ ఫామ్కి వీట్ ఫామ్ ఉంది కదా దానికైతే ఓకే అక్కడే కలుసుకుంటాం డైరెక్ట్ మేము మళ్ళీ. ఇంకా లెట్స్ గో. ఓకే ఇప్పుడైతే హాఫ్ అయితే అయిపోయింది, సర్కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డర్ట్ అయితే పెడతాం. డర్ట్ అయితే మొదలు ఇంత అయితే ఉండే డర్ట్ అయితే పెట్టదాం. అండ్ బయట మీకు చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఒక మోడ్ అయితే పెట్టినా ఇంకోటి. అంటే హాఫ్ అండ్ టార్చ్ ఇంకా డైనమిక్ లైట్. అంటే మనకు టార్చ్ పెట్టుకుంటే కనిపిస్తుంది లైట్ వస్తుంది కదా, అది ఇంకా హాఫ్ హ్యాండ్ టార్చ్ పెట్టుకోవడానికి. ఈ 2 మోడ్స్ అయితే ఇన్స్టాల్ చేసిన దీంట్లో. మళ్ళీ చెప్పడం మర్చిపోయాను అనుకోవచ్చు. ఈ డర్ట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం మొత్తం టోటల్. ఫస్ట్ అయితే ఒక ప్లస్ పెట్టి ఆ తర్వాత మిడిల్ కనుక్కొని ఆడైతే ఒక బ్లాక్ అయితే పెడదాం, ఎందుకంటే అక్కడ వాటర్ వస్తుంది కదా. ఓకే లెట్స్ గో. ఓకే ఈడైతే అయిపోయింది. అయితే మిడిల్ కనుక్కోవాలంటే ఇప్పుడు అటు సైడ్ పోవాలి మనం, ఎందుకంటే ఈ నుంచి అయితే కనుక్కోవడం ఇంపాసిబుల్. మనకు కనుక్కోవచ్చు కానీ మళ్ళీ ఎందుకు. లెట్స్ గో. ఇదైతే ఫస్ట్ స్టెప్ తీసేద్దాం. ఎస్ ఇప్పుడు మనకు డర్ట్ చాలా అవసరం. అంటే ఇంత డర్ట్లో అయితే ఇది కాదు, మనకు డర్ట్ ఇంకా కావాలి. అరే చూడదు గ్యాస్. ఇప్పుడైతే నేను ఎందుకు కాళ్ళని దుంకలేదు, అంటే అది సర్కిల్లా ఉందని చూపించడానికి దుంకిన అంతే. అంటే వచ్చిందా రాలే అని. నిజంగా గ్యాస్ నమ్మను, అది సర్కిల్లాగా వచ్చిందా లేదా అని చూడడానికి నేను అంతే దుంకినా. కానీ నేను బై మిస్టేక్ అయితే అట్లా వల్లేను. ఇప్పుడైతే దీని మిడిల్ అయితే అనుకోవాలి నేను. దానికోసం లెక్క పెట్టాలి మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే మనకి 7 or 6 మిడిల్ వస్తుంది కదా. అంటే 7 అనుకోవడం, 6 or 7 నాకు కూడా అర్థం. ఓకే ఒకసారి ఇదే ఇది సెంటర్ అయితే వస్తుంది. అంటే ఇది ఈ నుంచి అయితే ఇప్పుడు సెంటర్ చేయాలి. అంటే ఫస్ట్ ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇది వాటర్ కొట్టేసాలి, ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి. అంటే కింద ఎందుకు ఇంకోటి చేసిన అంటే అది వాటర్ వస్తుంది మనకి, అంటే వాటర్ ఫామ్కి, అందుకని. ఓకే ఇదైతే సెంటర్ అయితే ఇప్పుడు చేసుకుందాం. ఇదైతే సెంటర్. ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాం. ఇది ఆప్షన్. ఇప్పుడైతే మొత్తం ఫిల్అప్ చేసేయాలి మనం. లెట్స్ గో. ఫిల్అప్ చేసుకొని కలుస్తా గాయస్ ఇంకా. ఒక సెకండ్ ఆగండి గైస్. ఏందట డర్ట్ ఏదో ఫ్లోట్ అవుతుంది. ఒక సెకండ్ ఆగండి. వెయిట్ అది అవును. ఏంది గ్లిచ్చా? లెట్ మీ చెక్. నో వే డూడ్, నో వే. ఎస్ గైస్ మనకైతే ఒక గ్లిచే దొరికింది. అంటే హాఫ్ అండ్ టార్చ్ దానివల్ల ఎందుకు ఏదో గ్లిచ్ అయితే అయింది. దానివల్ల అయితే మన దగ్గర ఇప్పుడు డర్ట్ అయితే వచ్చింది. అంట డూప్లికేట్ అయింది. అంటే మన దగ్గర ఇప్పుడు డర్ట్ ఎంతైనా ఉంది. ఎస్ గైస్ ఒక గ్లిచ్ దొరికింది. ఏ
సెలబ్రేట్ గ్యాస్. మనకైతే ఒక గ్లిచ్ అయితే దొరికింది. దొరికినందుకు నాకే తెలియదు, కాకపోతే ఇప్పుడు మనకు డర్ట్ తక్కువ పడుతుందని అయితే డర్ట్ యూజ్ చేస్తున్నాయి ఏమనుకోకండి గైస్. అంటే ఈ గ్లిచ్ ఎట్లందంటే, నేను ఫస్ట్ అయితే టార్చ్ అవుతున్నది హాఫ్ అండ్ చూపిస్తాను మీకు ఎట్లా అయిందో. నాకు కూడా డౌట్, ఇంకా అది కరెక్ట్ రావుగా, కాకపోతే అదైతే వచ్చింది. గ్యాస్ మీకు మధ్యలో అందుకు కాపాడు, డైరెక్ట్ మీకు ఏదైతే మొత్తం పెట్టుకొని అయితే కలుస్తా, అంటే డైరెక్ట్ ఇంకా ఆడనే అంటే మొత్తం ప్లాంట్ చేసేసి కలుస్తా. లెట్స్ గో. హలో గైస్, నేనైతే 35 డే రోజు వినాయని, అంటే 25 days తర్వాత అయితే ఇప్పుడు 35 day ఇప్పుడు అయితే అవుతుంది. చూడొచ్చు వెనకాల అయితే ఫామ్ కూడా చేసిన నేను. అలాగే ఈ ప్లాట్ఫామ్ ఎందుకంటే యానిమల్ ఫామ్ కోసం ప్లాట్ఫామ్ వేసినందుకు చాలా బోరింగ్ ఉందని, అలాగే కిందికైనా గ్రాస్ బాగ్ అయితే ఆడకు పెట్టిన నేను, అంటే అది అయ్యేంతో కాయినా ఇంకొని చూడొచ్చు. మనైతే అది బిల్ చేసే లోపల ఇక్కడ వస్తున్నా, ప్లాంట్ చేస్తున్నా, ప్లాంట్ చేస్తున్నా. సో చిన్న అయితే అయినాయి, మొత్తం అయితే ఇప్పుడు తీసేస్తాను నేను. ఒక సెకండ్ ఇవ్వను గైస్ నాకు. ఓకే గైస్, ఇప్పుడైతే బిల్డ్ అయితే స్టార్ట్ చేసాము, అంటే యానిమల్ ఫామ్స్ది. నేను ఆల్మోస్ట్ వుడ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు మ్యాక్సిమం బిల్డ్ పార్ట్ చూపి జస్ట్ ఒక స్టార్టింగ్ బేస్ ఒకటి చూపిస్తుంటే. కాకపోతే ఒక డౌట్, ఇలా నా దగ్గర ఆల్రెడీ ఒక బెడ్ ఉంది, కాకపోతే ఆల్రెడీ ఒక బెడ్ వచ్చింది, అర్థం కావట్లేదు నాకు గ్లిచ్ వల్ల ఏమైందో. ఇప్పుడైతే ముందర 2 బెడ్లు ఉన్నాయి ఇప్పుడు. సో నన్ను ఇదైతే ఇక్కడనే పెడతాను, ఎందుకంటే మళ్ళీ కింద పడిపోయినాక ఇన్నే స్పాన్ కావచ్చు. ఇప్పుడైతే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం. మిగతా మళ్ళీ పెట్టేసి ఒక క్రాఫ్ట్ టేబుల్, ఎందుకంటే మళ్ళీ కింది కోళ్ళు పోతారు, ఈయన పెట్టుకుంటే అయిపోతుంది. అయితే మిడిల్ అయితే తీసుకున్నాం. 1 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 20 24 25 26 27 28 29 30 31. గత 20 అంటే 16 రావాలి. 16 బ్లాక్. సో మళ్ళీ రీచెక్ చేసుకొని వస్తున్నాను గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే రీచెక్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఏదైతే మన మిడిల్ వస్తుంది, అంటే 16th బ్లాకే మిడిల్ వస్తుంది. ఇప్పుడు వితౌట్ అండ్ లేట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే కొంచెం అంటే 12 బ్లాక్స్ అయితే తీసుకోండి మొత్తం మన బేస్, అంటే 12 into 12. దానికి ఫస్ట్ ఇది తీసేసి మళ్ళీ తీసేసిన చికెన్ ఉండదు కానీ. ఓకే, ఇప్పుడైతే పెడదాం. ఈ నుంచి 1 1 1 1 1 2 1 2 3 4 5 6. 6th బ్లాక్లో ఒకటి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 10th. ఓకే, మంచిగా ఉంది. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం మిగతా పాటలు అయితే పెట్టేస్తాం. 1 2 3 4 5 6 7 8 10 11 12. ఓకే, ఇది ఒక బ్లాక్ వస్తుంది. 1 2 3 5 6 7 8 9 10 11. ఓకే, ఇది ఒక బ్లాక్ అయితే వస్తుంది. కొంచెం ఈక్వల్ లేదు, కొంచెం రావాలి కదా. ఓకే, ఇప్పుడు ఈక్వల్ ఉంది. ఇప్పుడైతే వీటిని పిల్లర్స్ లాగా పైకి చేయాలి. ఇప్పుడైతే వీటి పిల్లర్స్ లాగా అయితే పైకి ఒక 6 or 5 చేస్తా, అంటే 6 blocks హైట్ చేస్తా పైకి. ఇది కొంచెం మిస్టేక్ అయింది కదా, అందుకని కొంచెం వెరైటీగా వచ్చింది నమ్మకం. ఇటు సైడ్ నా వచ్చింది, అటు సైడ్ అచ్చా. ఇది కొంచెం సెంటర్లో లేదు కదా, అందుకని నాకు అట్లా అయింది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి కొంచెం సెంటర్లో రాదు కానీ వస్తుంది. ఇంకా చేద్దాం, ఏం చేస్తాం. ఇంకా తీసేసి కొంచెం ఇటు జరుపుదాం. 1 2 1 2 1 2 3 4 5 6 7 9 10 11 12. ఇప్పుడు ఈ నుంచి మనకు డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ అయితే పెట్టాలి.
ఓకే, సో ఇప్పుడైతే మిమ్మల్ని డైరెక్ట్గా అయితే నేను బిల్డ్ కంప్లీట్ అయినా కలిసడం మొత్తం అంటే మొత్తం చూపిస్తాను. లెట్స్ గో. ఓకే గైస్, డే 45 అయితే అవుతుంది ఇప్పుడు. అంటే మన ఇప్పుడైతే సెకండ్ ఎపిసోడ్ డే 45 అప్పుడైతే ఎండ్ అయిపోతున్నాం. సో మొత్తం అయితే బిల్డ్ చేసిన, అంటే ట్రీస్ కూడా ప్లాంట్ చేసేసిన ప్లస్ అంటే మళ్ళీ ఎందుకని అంటే మంచిగా కనిపిస్తుంది తమ్ముళ్ళు కూడా అని. ఓకే, ఇప్పుడైతే చూపిస్తాం ఇక్కడ అండి. ఇదైతే మన ట్రీ ఫామ్ ఇది. అంటే ఫస్ట్ చిన్న ఉండేది పెద్ద చేసిన. అలాగే హనీ బీస్ కూడా స్పాన్ అయ్యాయి, అంటే బీ హైస్ కూడా స్పాన్ అయినాయి లోపలికి. ఇప్పుడు వద్దులేండి ఎందుకు మళ్ళీ. ఇదైతే మన ఫామ్ మొత్తం. అంటే మీకు అది కొంచెం ఐకాన్లా కనిపిస్తుంది, ఎందుకంటే అది పెరిగినట్టు చూపిస్తుంది అంతే. సో డోంట్ వరీ. ఇదైతే మన యానిమల్స్ ఫామ్ మొత్తం అన్నిటి లోపల తీసుకొని దాని లోపల పెట్టేసిన. అంటే బయటికి రావచ్చు, అవే ఎక్కడైనా తిరగచ్చు. కాకపోతే అది మనకి జస్ట్ ఇట్లా, అంటే ఇది యానిమల్ ఫామ్ అన్నట్టు. అంటే ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చేయాల్సింది ఇక్కడ, కానీ నేను నెక్స్ట్ బస్సులో వేస్తుంది ఇక్కడ. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది అందుకని. సో మన 1 బ్లాక్ అయితే ఇది రెనోవేటింగ్ కంప్లీట్ అయిపోయింది డే 45 రోజు. 11 or 12 సంథింగ్ స్టార్ట్ చేసినాం. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టిల్ దెన్, టేక్ కేర్, గుడ్ బాయ్.